చందమామ కథ గుర్తింపు. కర్పూర దేశాన్ని ఏలే వసంతరాయలకు తనను తన ప్రజలంతా ఒక గొప్ప ప్రభువుగా గుర్తించాలని, తాను ఒక పురాణ పురుషుడిలాగా ఆచంద్ర తారార్కం కీర్తి సంపాదించాలనే ఆశ ఉండేది. కీర్తి కాంక్షతో ఆయన ఎన్నో ధర్మకార్యాలు, ప్రజా సౌకర్యాలు చేశాడు. తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి ఆయన మారువేషంలో సంచారం చేస్తూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనను ప్రశంసిస్తూ ఉండడం విని ఆయనకు చాలా ఆనందంగా ఉండేది. అయితే ఒక గ్రామంలో రామయ్య అనేవాడు వసంతరాయల పట్ల అమితమైన నిర్లక్ష్యం ప్రకటించేసరికి రాజుకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఏం గొప్ప లేదు, ఆ రాజు మా ఊరికి ఏం చేశాడు అన్నాడు రామయ్య. వసంతరాయల మనస్సు చివుక్కుమన్నది. ఆయన వెంటనే ఆ గ్రామం అవసరాలను పరిశీలించి గ్రామ ప్రజలకు సరి అయిన నీటి సదుపాయం లేదని తెలుసుకున్నాడు. గ్రామానికి అంతకు ఒకే ఒక్క చెరువు ఉన్నది. వానలు సరిగా లేక అది నిండుకుంది. వసంతరాయలు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులతో సంప్రదించి ఆ గ్రామం మీదుగా వెళ్ళేలాగా ఒక కాలువ తవ్వించాడు. కాలువ తవ్వకం పూర్తి కాగానే గ్రామ ప్రజల నీటి సమస్య తీరిపోయింది. వసంతరాయలు మారువేషంలో మళ్ళీ రామయ్యను కలుసుకున్నాడు. ఈసారి రామయ్య తనను పొగుడుతాడని అనుకున్నాడు. కానీ రామయ్య, కాలువ తవ్విస్తే సరిపోయిద్దా? మాకున్నది నీటి ఇబ్బంది ఒక్కటేనా అన్నాడు. వసంతరాయలు ఆ గ్రామ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి రాకపోకల నిమిత్తం ఆ గ్రామానికి సరైన బాట లేదని తెలుసుకొని బాట వేయించాడు. గ్రామాన్ని రహదారితో కలిపే బాట ఏర్పడింది. అప్పటికి రామయ్య రాజు పట్ల అసంతృప్తే ప్రకటించాడు. రాజు రామయ్య ధర్మమా అంటూ ఆ గ్రామానికి మంచి పాఠశాల, ఉచిత వైద్యశాల మొదలైన సదుపాయాలు కూడా చాలా కలిగించాడు. గ్రామానికి పట్టణం లక్షణాలు ఏర్పడ్డాయి. ఇన్ని సౌకర్యాలు ఏర్పడ్డాక గ్రామస్తులు రాజును తెగ పొగుడుతున్నారు. కానీ రామయ్య పొగడ్డం లేదు. చివరకు వసంతరాయలు విసిగిపోయి, ఏమిటి రామయ్య, ఊరంతా రాజును ఆకాశానికి ఎత్తేస్తుంటే నువ్వు మెచ్చుకోవేం? నీదేదో వింతతత్వంగా ఉన్నదే అన్నాడు రాజు. రాజు చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టే పొగుడుతున్నారు. నేనెందుకు ఆయన్ని పొగడాలి అన్నాడు రామయ్య చిరాగ్గా. రాజు చేసిన పనులకు ఊళ్ళో అందరూ బాగుపడి నువ్వు ఒక్కడివి మాత్రమే బాగుపడలేకపోయావా అని వసంతరాయలు అడిగాడు. అంతే మరి, కాలువ వల్ల భూములు ఉన్నవాళ్ళు బాగుపడ్డారు, నాకా భూమి లేదు. బాట వేయించడం వల్ల వర్తకులు బాగుపడ్డారు, నాకేం లాభం? పాఠశాల పెట్టించారు, చదువుకునే వయస్సు పిల్లలా నాకు లేరు. ఉచిత వైద్యశాల వచ్చింది మా ఊరికి, నేనెప్పుడు జబ్బున పడలేదే. బస్తీలో లాగా ఎన్నో రకాల వినోదాలు గ్రామాల్లో ఏర్పడ్డాయి. అవి చూసి ఆనందించటానికి నాకు డబ్బెక్కడిది అన్నాడు రామయ్య. ఈసారి రాజు రామయ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నాడు. ముసలివాడయ్యాక రామయ్యను ఆయన పిల్లలు సరిగా చూడడం మానేశారు. రాజు రామయ్యకు ఒక చిన్న ఇల్లు కట్టించి పెట్టి అతడికి రోజులు హాయిగా గడవటానికి డబ్బు కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కలిసినప్పుడు రామయ్య రాజును తెగ పొగిడాడు. వసంతరాయలు మారువేషంలో దేశ సంచారం చేస్తుండగా ఇంకో గ్రామంలో ఇంకో సోమయ్య తగిలి, ఏం గొప్పలేదు, రాజు మా ఊరికి ఏం చేశాడు గనక అన్నాడు. ఈసారి రాజు ఊరి పరిస్థితి గురించి కాక సోమయ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. అతని సుఖజీవనానికి తగిన ఏర్పాట్లు చేశాడు. ఈసారి సోమయ్య రాజును పొగిడాడు. వసంతరాయలకి కనువిప్పు కలిగింది. ఎన్నో గొప్ప పనులు చేసిన వాణ్ణి ఎవరు గుర్తించరు, తమకు ప్రత్యేకంగా ఉపయోగపడితేనే గుర్తిస్తారు.
దేశంలో ప్రతి ఒక్కడి చేత గుర్తింపు పొందాలంటే ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే పనులు చేయాలి తాను. అది సాధ్యమేనా? కాదు కదా. అందుచేత గుర్తింపు కోసం కాక 10 మందికి పనికి వచ్చే పనులు మాత్రమే చెయ్యాలి. వసంతరాయలు అలాగే చేశాడు. ఆయన కాలంలో ఆయనను అందరూ గుర్తించకపోయినా కర్పూర వసంతరాయల పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. రాజులైనా ప్రభుత్వమైనా ప్రజలు అందరికీ ఉపయోగకరంగా ఉండే పనులు చేయాలి. ఉదాహరణకు నాణ్యమైన విద్య, వైద్యము, పటిష్టమైన రవాణా, రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. వాటి వల్ల ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుంది. అలా కాకుండా ఒక్కొక్కరికి ప్రయోజనకరంగా ఉండే పనులు చేయాలి అని ప్రజలు ఆశించడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.